వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ముందుగా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏ టిప్స్ పాటిస్తే ఎగ్జామ్లో మనకు సులువుగా ఉంటుందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కు ఎగ్జామ్ రాయబోయే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మొదటగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు వెళ్ళే ముందుగా ఎగ్జామ్ డేట్కు ముందుగా 4 రోజుల ముందుగా అడ్మిట్ కార్డు రిలీజ్ అవుతుంది. 4 రోజుల ముందుగా అడ్మిట్ కార్డు రిలీజ్ అయిన తర్వాత ఈ అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అడ్మిట్ కార్డులో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మన యొక్క నేము, ఫాదర్ నేము, మన డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ సెంటరు, ఆ ఎగ్జామ్ యొక్క వెన్యూ ఎక్కడ ఉంది, ఎగ్జామ్ టైం ఎక్కడ ఉంది, ఎగ్జామ్ టైం ఎప్పుడు ఉంది, షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 3 ఇట్లా ఇవన్నీ చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకున్న తర్వాత అదేవిధంగా అడ్మిట్ కార్డుతో పాటుగా ఒక 2 ఫొటోస్ని క్యారీ చేయండి. ఆ ఫొటోస్ ఎందుకంటే ఆ అడ్మిట్ కార్డులో ఉన్న ఫోటో మీదా కాదా అని చెక్ చేయడానికి ఫొటోస్ క్యారీ చేయాలన్నమాట. అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్మిట్ కార్డుతో పాటుగా ఫొటోస్ కూడా చెక్ చేస్తారు. ఈ ఫొటోస్ మరియు అడ్మిట్ కార్డుతో పాటుగా ఒక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కావాలన్నమాట. ఈ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ దేనికంటే ఈ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటివంటే ఆధార్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఇలాంటివి ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ ఐడి ప్రూఫ్ మనదే కాదా, ఈ అప్లికెంట్దే కాదా అని చెక్ చేయడానికి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ముఖ్యంగా ఇన్సర్ట్ అయితే వేసుకొని వెళ్ళకూడదు అనమాట. ఇన్సర్ట్ వేయకూడదు. దాంతోపాటుగా నో క్యాప్స్ అలా ఉండవు. దాంతోపాటు బిల్ట్ కూడా అలా ఉండదు. అదేవిధంగా ఆర్నమెంట్స్ అనమాట, అంటే చేతికి వేళ్ళకు ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్స్కి ఉంగరాలు కానీ బ్రాస్లెట్ కానీ, కొంతమంది చైన్స్ వేసుకుంటారు, మెల్లో చైన్స్ కానీ, అదేవిధంగా కొంతమంది దారాలు కట్టుకుంటారు కదా చేతికి, స్వామి దారాలు అని, అలాంటివి కూడా అలో చేయాలన్నమాట. అదేవిధంగా కొంతమంది బాగా ఫ్యాషన్గా చెవులకు కమ్మలు పెట్టుకుంటారు, అలాంటివి కూడా అలో చేయరు. అదేవిధంగా షూస్ అనమాట, షూస్ కూడా అలో చేయరు. ఓన్లీ ఫార్మల్స్ వేసుకొని వెళ్ళండి, ఫార్మల్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకొని వెళ్ళండి. దాంతోపాటుగా చాలామంది వాచ్ కూడా తీసుకొని వెళ్తారు, ఆ వాచ్ను అలో చేయాలన్నమాట. కొంతమంది టైం చూసుకొని కానీ వాచ్ తీసుకొని వెళ్తారు ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం యూజ్ అవుతుందని, కానీ అక్కడ వాచ్ కూడా అలో చేయాలన్నమాట. సో మీరు ఈ వల్ల ఆర్నమెంట్ తీసుకొని వెళ్ళడం వల్ల అక్కడ మీరు ఆ క్లాక్ రూమ్లలో పెట్టాల్సి వస్తుంది. ఆ క్లాక్ రూమ్లో సేఫ్టీగా ఉంటాయో చెప్పలేం కదా, అందుకే వీలైనంతగా వాల్యుబుల్ వస్తువులన్నీ ఇంటి దగ్గరనే పెట్టి వెళ్ళండి. అదేవిధంగా ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే ఆర్నమెంట్స్ ఎక్కువగా బంగారు వస్తువులు వేసుకొని వెళ్తారు కదా, చైన్స్ అలాంటివి వేసుకొని వెళ్ళకండి. అదేవిధంగా చెవులకు కమ్మలు కానీ ముక్కులకి ముక్కు పుడక ఉంటుంది కదా, అలాంటివి కూడా అలో చేయరు అనమాట. ఎక్సెప్ట్ మ్యారీడ్ ఉమెన్స్ అనమాట, పెళ్ళైన వారికి మాత్రమే ఓన్లీ మంగళసూత్రము అదేవిధంగా కాళ్ళకు మెట్టలు మాత్రమే అలో చేస్తారు, మిగతా వాళ్ళకి అలో చేయరనమాట. సో అవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు ఈ బంగారు వస్తువులని మీరు అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ క్లాక్ రూమ్లో పెట్టాలంటే అక్కడ సేఫ్టీగా ఉండాలన్నమాట. అక్కడ ఏమైనా పోతగినా వాళ్ళకి సంబంధం లేదు, మీకే సంబంధం అనమాట అంతా. సో ఈ బంగారు వస్తువులని మీరు దయచేసి అవాయిడ్ చేయండి. అదేవిధంగా హెయిర్ క్లిప్స్ అనమాట, చాలామంది జడకు క్లిప్స్ పెట్టుకుంటారు కదా, ఆ క్లిప్స్ను కూడా అలో చేయాలన్నమాట. ఓకే, సింపుల్గా బ్యాండ్ అలా వేసుకొని వెళ్ళండి, రబ్బర్ బ్యాండ్ అలాంటివి. అదేవిధంగా చాలామంది చేతులకు గోరింటాకు అలా పెట్టుకుంటారు కదా, ఈ గోరింటాకును కూడా అలో చేయాలన్నమాట. గోరింటాకు పెట్టుకుని వెళ్తే అలో చేస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో మనం అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత తంబేయాలి కదా, ఆ తంబేసే సమయంలో చేతికి గోరింటాకు ఉండడం వలన ఆ తమ్ముకేం పడట్లేదు అనుకో చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు చేతికి గోరింటాకు, మెహందీ అలాంటివి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గోరింటాకు ఇష్యూ వల్ల తమ్ముగిన సరిగ్గా పడలేదు అనుకోండి, అక్కడ మీకు ప్రాబ్లం అవుతుందన్నమాట. అదేవిధంగా అమ్మాయిలు కూడా ఈ వాచెస్ని అవాయిడ్ చేయండి. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మన క్యాబిన్లోకి వెళ్తాం కదా, ఆ క్యాబిన్ కన్నా వెళ్ళే ముందుగా మనం ఏం చేయాలంటే ముందుగా మీకు ఏమైనా వాష్రూమ్ యూజ్ అయితే వాష్రూమ్కి వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు టైం సరిపోదు అనమాట. మీరు ఎగ్జామ్ సమయంలో మళ్ళీ ఏమైనా వాష్రూమ్కి వస్తే
ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు లేచి రాలేదు కదా మన బయటికి, అట్లా వస్తే కింద మీకు టైం అనేది చాలా కోల్పోతారు అనమాట. సో ముందుగా ఏమైనా వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళేసండి. వచ్చి మీ క్యాబిన్లో కూర్చుంటారు కదా, మీకు ఒక సీట్ అలౌ చేస్తారు. ఆ సీట్లో కూర్చున్న తర్వాత మీకు తంబు వేయించుకుంటారు అనమాట లోపల. ఆ తంబు వేసిన తర్వాత కొంచెం సమయం తర్వాత మీకు ఒక రఫ్ పేపర్ ఇస్తారు. ఆ రఫ్ పేపర్ ఇచ్చినామడే మీరు ఆ రఫ్ పేపర్ని చూసి పక్కన ఉన్న వాళ్ళని చూసుకుంటూ ఉండకుండా ఆ రఫ్ పేపర్ పైన ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, మనకు రీజనింగ్లో A to Z ఉంటాయి కదా, ఈ ఆల్ఫాబెట్స్లు ఉంటాయి కదా రీజనింగ్లో మనకు ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్ అలా ఉంటాయి కదా. ఈ ఆల్ఫాబెట్ సిరీస్ అనేది ఖచ్చితంగా ఒక 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ రీజనింగ్ నుంచి. సో ఈ ఆల్ఫాబెట్స్ అనేటివి A నుంచి Z వరకు 1 to 26, అదేవిధంగా Z నుంచి A దాకా ఇట్లా 1 నుంచి 26 ఇలా రివర్స్ కూడా రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది కదా, మీరు ఇలా 2 విధాలుగా రాసుకోవడం వలన క్వశ్చన్ కింద వచ్చిన సమయంలో మీరు వెంటనే ఆన్సర్ చేస్తారు. ఒకవేళ మీరు ఇలా రాసుకోవడం వల్ల రాసుకోకపోయినారనుకోండి, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత రాద్దాంలే అనుకుంటే మీకు ఇది A to Z రాయడానికి కనీసం అంటే 1 minute అబౌవ్ టైం పడుతుంది అనమాట. సో ఈ 1 minute అనేది మీకు సేవ్ అవుతుంది ముందుగా రాసుకోవడం వలన. అదేవిధంగా మనకు డైరెక్షన్ టెస్ట్ ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది కదా డైరెక్షన్ టెస్ట్, మనకు ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర అని ఇట్లా నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం అని ఇలా దిక్కులను కూడా వేసుకోండి. ఎందుకంటే డైరెక్షన్ టెస్ట్లో మీకు యూజ్ అవుతుందన్నమాట. మీరు ఆ డైరెక్షన్ టెస్ట్ అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వేసుకోవాలంటే టైం ఎక్కువ అవుతుంది. సో ముందుగానే ఇలా వేసుకోవడం వలన మీరు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడే దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట టిప్స్ అనేటివి. ఓకే ఫ్రెండ్స్, RPF కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోయే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.